వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రధానులతో అలాగే ప్రతి దేశానికి కూడా ఏదో ఒక సాయం చేస్తాడు, హెల్ప్ అవుతుంది అనుకున్న అంశంలో ప్రతి ఒక్కరు వేచి చూసాం. అయితే తీరా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దేశానికి కూడా వెటకారంగా చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే ప్రతి దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతున్న అంశాలే. అండ్ ప్రత్యేకించి భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో భారతదేశంపై ప్రత్యేకంగా టార్గెట్ పెట్టి కుట్ర చేస్తున్నారా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలపైన టార్గెట్ పెట్టారా, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులపైన టార్గెట్ పెట్టారా? ఇలా అనుకుంటే ట్రంప్ భారతదేశం పైన వస్తున్న ఏ అంశాన్ని కూడా లైట్ తీసుకోవట్లేదు, ఇరుకుని పెట్టే అంశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ లాయర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ప్రస్తుతం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దేశానికి కూడా ఏదో ఒక చోట వికటిస్తూనే కనిపిస్తుంది ఆయన మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న చేష్టలు కానీ. ప్రత్యేకించి భారతదేశంలో ఉన్నటువంటి చదువుకుంటున్న విద్యార్థులకి ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తున్నాయి అనేది ప్రస్తుతం కనిపిస్తున్న అంశం. సో దాని గురించి ఇంటర్నేషనల్ చట్టాలకు సంబంధించి లాలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటండి, దానిలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు ఒక క్వశ్చన్, ట్రంప్ ఇండియన్స్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది. అది 100% అవాస్తవం. ట్రంప్ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఇబ్బంది పెట్టడం కాకుండా ప్రతి ఒక్క దేశం యొక్క వ్యక్తులందరినీ కూడా అంటే ఇబ్బంది పెడుతున్నాడని కాదు యాక్చువల్గా. ట్రంప్ రాజకీయంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది ఒక స్లోగన్, రీబిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రీబిల్ యుఎస్ఏ. దట్ మీన్స్ అక్కడ మీరు సర్కమ్స్టెన్సెస్ అనాలిసిస్ చేసుకుంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఇండియాలో గత 30 years నుంచి ఒక యుఎస్ఏ అనేది ఒక డ్రీమ్గా వెళ్ళిపోయింది. సో ఎవ్వరు అంటే అప్పర్ క్యాస్ట్ కానీ మీడియం క్లాసెస్ కానీ యుఎస్ఏకి వెళ్ళాలి, ఇక్కడ రూపాయలు వస్తాయి, ఇక్కడ డాలర్స్ సంపాదించాలి అనేది. అంటే మామూలుగా అక్కడ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ జీసీ అంటారు. జీసీ మామూలుగా 7 years 10 years 15 years వరకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దాని తర్వాత ఇప్పుడు H1B కేటగిరీ కూడా దాని 4 levels ఉన్నాయి. అంటే ఏ విధంగానైనా ట్రంప్కి నేను అక్కడ ఉండాలి, ఆడ ఒక 2 years 5 years స్టే చేయాలి, నేను సంపాదించాలి అని, పెట్రోల్ బంక్లో పనిచేసినా సరే, బాత్రూమ్ గడిగైనా సరే, ఇంకేదైనా సరే నేను డబ్బులు సంపాదించి ఇండియాకి వచ్చి అనుభవించాలి, లేకపోతే ఇండియన్ రెమిటెన్స్ రూపంలో పేరెంట్స్కి అందజేయించాలనే ఉద్దేశంతో చాలామంది నాట్ ఫ్రమ్ ఇండియా లాగా డెవలపింగ్ నేషన్స్ అయిన శ్రీలంక కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈవెన్ ద మ్యాన్మార్, దుబాయ్, యూకే నుంచి చాలా ముందుకు వెళ్ళిపోయాయి. బ్రెజిల్, ఎస్పెషల్ మెక్సికో నుంచి కూడా వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే అక్కడున్న నేటివ్ అమెరికన్స్ వర్సెస్ ఇక్కడ అంటే ఇమిగ్రెంట్ పర్సన్స్ టు ద యుఎస్ఏ, వీళ్ళు అంటే క్లాసెస్ అంటే మరి కొట్టుకొని వెళ్ళలే కానీ అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లాస్ అవ్వడం, వాళ్ళకున్న నేటివ్. ఇప్పుడు మనం సేమ్ ఇదే ఇష్యూ అండి. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు మా జాబులు తీసుకొని పోతున్నారు, ఎందుకు వాళ్ళకి ఎలగొట్టేస్తే మన జాబులు మనకు వస్తాయి అనే కాన్సెప్ట్ సేమ్ అక్కడ అయింది యాక్చువల్గా. సో ట్రంప్ ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ నా తెలంగాణ నాదే అనే ఉద్దేశంతో అక్కడ ట్రంప్ నా జాబ్స్, నా యుఎస్ఏ జాబ్స్ మా వాళ్ళకే, మా యొక్క రిసోర్సెస్ మా వాళ్ళకే. ఇంతకుముందు యుఎస్ఏ అంటే ఒక సూపర్ పవర్, ఆ సూపర్ పవర్ ఎలిమినేట్ చేయడానికి వీళ్ళందరూ అంటే ఒకరొక జాబ్ని తీసుకెళ్లడం ద్వారా ఆ సూపర్ పవర్ అనేది చైనాకు, రష్యాకు షిఫ్ట్ కాలేదు. షిఫ్ట్ అయ్యే ఈ మూమెంట్లో మళ్ళీ ట్రంప్ ఇదంతా అబ్జర్వ్ చేసి నా దగ్గరనే సూపర్ పవర్ ఉండాలని మొత్తం ఎంప్లాయ్మెంట్ కానీ, ఫండ్స్ కానీ, ద టోటల్ వరల్డ్ డిసిజన్ మేకింగ్ అనేది ఉంది అంటే యుఎస్ఏ చేతిలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఒక పవర్లోకి వచ్చినాను యాక్చువల్గా. సో ఈ పవర్లోకి వచ్చినాక ఏంటంటే అతను అనుకున్న ప్రామిస్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి సో లెట్స్ అంటే ఆ ఎంప్లాయ్మెంట్స్ అన్నింటినీ పంపించేసేయాలి, వాళ్ళ ఇంటికి పంపించాలి. నాట్ ఓన్లీ ఇండియన్, ఎవ్రీవన్, శ్రీలంకన్, బ్రెజిల్, ద సౌత్ ఆఫ్రికా అందరినీ కూడా పంపించేసాలనే ఉద్దేశంతో చాలా మందిని రిటర్న్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే రావాలనుకున్నారో ఓన్లీ టాలెంటెడ్ పీపుల్ మాత్రమే తీసుకొని ఇప్పుడు మామూలుగా మరి దారుణంగా ఉందండి. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తుందంటే భార్య పంజాబీ, భర్త హైదరాబాద్, ఓకే, వీరిద్దరూ పెళ్లిడ చేసుకుంటారు, ఏదో ఒక అదేంటిది రూపంలో యుఎస్ఏ కానీ కెనడా కానీ వెళ్ళి అక్కడ పిల్లగాని అంటే వాడు యుఎస్ సిటిజన్షిప్. నీకు ఇక్కడ H1B కేటగిరీ, గ్రీన్ కార్డ్ కేటగిరీ, సిటిజన్షిప్ అనేది చాలా స్టేజెస్ యాక్చువల్గా. నీకు అక్కడ బర్త్ ఉంటే సిటిజన్షిప్ అంటే ఇక్కడ అంటే ఇట్లా దొంగ అంటేది. ఇప్పుడు పిల్లగాడు పుట్టి ఏం చేస్తాడు దేశానికి, ఇప్పుడు నెక్స్ట్ 10 to 15 years కొంచెం అంటే దేశం అతన్ని చదివించాలి కదా, మామూలుగా భరించాలి, ఐదర్ ఎడ్యుకేషన్గా కానీ హెల్త్ పరంగా కానీ.
సో దాని ద్వారా మళ్ళీ వీళ్ళు ఉండాలి అంటే ఇవన్నీ కూడా కొన్ని టాక్టిక్స్ అనేటిది యుఎస్ఏ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి వీళ్ళందరినీ రిటర్న్ పంపించడం స్టార్ట్ చేసింది. ఎవరైతే ఇన్పుట్ అంటే ఎంట్రీ ఉన్నారో వాళ్ళని కూడా స్టిక్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు. నాట్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్, రష్యన్స్ కానీ, బ్రెజిలియన్స్ కానీ, సౌత్ ఆఫ్రికా వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బట్ మీకు టాలెంట్ ఉంటే మాత్రం మీరు ఎవరిని ఎవరు ఏం చేయలేరు. మీ టాలెంట్ను కూడా మీరు అక్కడ అంటే చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకోవడం మాత్రమే చేసి, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేస్తే మనకి ఎవరికి ఇబ్బందులు కాదు. చదువుకోవడానికి వెళ్ళి అంటే పార్ట్ టైమ్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. రైట్. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆధిపత్యం కోసం చేస్తున్న నిర్ణయాలు అంటే లైక్ యుద్ధానికి కూడా కాలు దూవడానికి వెనకాడట్లేదు ట్రంప్ గారు. సో ఇట్లాంటి విషయాల్లో ఇంటర్నేషనల్ కోర్ట్స్లో ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? మీరు అడిగే క్వశ్చన్ కరెక్టే అండి. ఇప్పుడు ట్రంప్ యుద్ధానికి దారి తీస్తున్నారు అనే విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఎవ్వరు ఏ దేశం కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఎల్పిజి గ్లోబలైజేషన్ పాలసీస్లో ఏ దేశాధినేత కూడా యుద్ధాన్ని అయితే కోరుకోడు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆల్రెడీ 2 వరల్డ్ వార్స్ జరిగాయి. బట్ నేను చెప్పే స్టేట్మెంట్ రిపీట్ చేసుకొని ఇది అందరికీ తెలుసు. ఇఫ్ ఎనీ థర్డ్ వార్ విల్ హ్యాపెన్, 3వ ప్రపంచ యుద్ధం వస్తే దేర్ విల్ బి నో 4th వరల్డ్ వార్ ఎట్ ఆల్. 4వ ప్రపంచ యుద్ధం ఉండనే ఉండదు. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం కాదు స్పేస్ మొత్తం నాశనం అయిపోద్ది. ప్రపంచం మొత్తం నాశనం, ఇంకా కొట్లాడుకోవడానికి ఏం ఉండదు, అంత మొత్తం భూస్థాపితం అయిపోతుంది. సో అంతే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఆటమ్ బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్, న్యూక్లియర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు 70 years బ్యాక్ జరిగింది, 60-70 years బ్యాక్ జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో మొత్తం స్మాష్ అయిపోతుంది. సో ఎవరు కోరుకోరు, ఏ చిన్న దేశాధినేత కూడా కోరుకోరు. కాబట్టి అదేంటంటే గిచ్చి నేనేంతో చూపించాలనే ధోరణితోటే హీఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇరాన్, హీఈస్ ఇన్వాల్వింగ్ ఉక్రెయిన్ అండ్ రష్యా, హీఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే, మనకి ఎక్కడైతే ఉన్నారో ఆయన ఎంతగా ఆయన చెప్పుకుంటున్నాడు మేము యుద్ధాలు ఆపేసి నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని. సో అది డిపెండ్స్ అపాన్ ద నోబెల్ అథారిటీ, యాక్చువల్ నోబెల్ కమిటీ అథారిటీస్. సో యుద్ధాన్ని అయితే ఎవరు కోరుకోరు. అది ఏంటంటే మేము అతను ఇంకొకటి వెనకడు కూడా వేయట్లేదు. మేము యుద్ధం వస్తే ఒకవేళ మేము అదేంటిది ఆపుతామని కాదు, యుద్ధం వస్తే మేము చూసుకుందాం, నేను ఒక 10 to 12 days నేను చూపిస్తా అనేటట్టు ధోరణిలో ఉన్నారు. కానీ ఎవరు కూడా కావాలని యుద్ధాన్ని అయితే కోరుకోరు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నా సరే ఒకవేళ ఈ గ్లోబలైజేషన్లో ఒక దేశం సఫర్ అయితే అన్ని దేశాలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. మన లాస్ట్ టైం ఒక 10 years బ్యాక్ స్విట్జర్లాండ్లో ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. అందరూ మన్మోహన్ సింగ్ పోయిండు, అప్పుడున్న బరాక్ ఒబామా పోయిండు, సింగపూర్, జపాన్ షియాయి పోయిండు, అందరు పోయిండు. ఎందుకు? స్విట్జర్లాండ్లో చిన్న దేశమైనా సరే ఎకనామికల్గా లాస్ వస్తే టోటల్ వరల్డ్ ఎకానమీ కొలాప్స్ అవుతుందనే ఉద్దేశంతో భయంతో పోయి, ఎందుకంటే ఎవ్రీ కంట్రీ ఇంటర్ రిలేటెడ్. ఒక దేశంలో యుద్ధం వస్తే అన్ని కొలాప్స్ అవుతాయి కాబట్టి చాలా ఆలోచిస్తారు. అంత ఈజీగా యుద్ధానికి అయితే పోరని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.